ఆపరేషన్ సింధూర్ పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు రక్షించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ను చిన్న యుద్ధంగా ఖర్గే అభివర్ణించారు. పెహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోడీకి ముందే సమాచారం ఉందని, అందుకే ఆ రోజు ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారని ఖర్గే ఆరోపించారు. ఇప్పుడు అక్కడక్కడా చిన్న యుద్ధాలు జరుగుతున్నాయన్నారు ఖర్గే. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హోస్పేటలో జరిగిన కార్యక్రమంలో ఖర్గే ఈ కామెంట్స్ చేశారు. 26 ಪ್ರಾಣಗಳನ್ನು ಉಳಿತೀವು ಮತ್ತು ನಮ್ಮ ಈಗೇನು ನಾವು ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಚುಟ್ಪುಟ್ಟು ಯುದ್ಧಗಳು ನಡೆದಿವೆ ಅಥವಾ ನಮ್ಮ ಪಾಕಿಸ್ತಾನ ವಿರುದ್ಧ ನಾವೇನು ಘರ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఆపరేషన్ సింధూర్ చిన్న యుద్ధమేనంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఖర్గే చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఖర్గే మన సైనికుల సత్తాను తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా అని ప్రశ్నించారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 11 మిలిటరీ బేస్లను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా అంటూ పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ గొప్పదనాన్ని భారతదేశం సహా యావత్ ప్రపంచం హర్షిస్తే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు కిషన్ రెడ్డి. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఆపరేషన్ సింధూర్ వల్ల ఏం సాధించారని ప్రశ్నించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు చాలా నష్టపోయారని, పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులు ఇంకా దొరకలేదని ఆమె ప్రశ్నించారు. वहाँ लोग मारे गए, बच्चे मारे गए, औरतें मारी गई, इतनी अरबों रुपए की प्रॉपर्टी बर्बाद होगी और जो मिलिटेंट इसमें जो इन्वॉल्व थे पहलगाम उसमें, तो वो तो अभी तक वो पकड़े नहीं गए. तो अब हासिल हुआ तो क्या हुआ. కాంగ్రెస్ పీడీపీ నేతల వ్యాఖ్యలను బీజేపీ తప్పుపడుతోంది. భారత సైన్యం పాకిస్తాన్లోకి ప్రవేశించి అక్కడి స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుపెట్టిన విషయాన్ని వాళ్లు మర్చిపోతున్నారని కమలనాథులు బదులిస్తున్నారు.